నకిలీ వైద్యుడు నరేంద్రనాథ్ విక్రమాదిత్య వైద్యుడు కానప్పటికీ దాదాపు 15 మందికి గుండె ఆపరేషన్లు చేయడం, అందులో అధికారికంగానే 5గురు చనిపోవడం, అనధికారికంగా మొత్తం 7గురు చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా ఛత్తీస్గఢ్ మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్గా వ్యవహరించిన రాజేంద్ర ప్రసాద్ శుక్లా కూడా ఈయనే ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ చేసిన మరుసటి రోజే రాజేంద్ర ప్రసాద్ శుక్లా చనిపోయాడు. దీనిపై ప్రస్తుతం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. అదే సమయంలో వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా ఈ అంశం ఎత్తి చూపుతోంది. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్కు చెందిన నరేంద్ర విక్రమాదిత్య తనను తాను ప్రముఖ వైద్యుడిగా పరిచయం చేసుకుంటారు. లండన్లో ప్రముఖ కార్డియాక్ సర్జన్గా పేరున్న జాన్ కెమ్ పేరును ఈయన వాడుకున్నారు. అదే పేరుతో ఈయన ట్విట్టర్ హ్యాండిల్ను కూడా క్రియేట్ చేశారు. అదే పేరుతో ఈయన సోషల్ మీడియాలో పలు ట్వీట్లు కూడా చేస్తారు. అయితే గత జనవరిలో మధ్యప్రదేశ్లోని దామోస్ పట్టణంలోని ఒక మిషనరీ హాస్పిటల్ వైద్యుల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ చేసింది. అక్కడున్న నిబంధనల ప్రకారం ఆ మిషనరీ హాస్పిటల్లో డాక్టర్స్ రిక్రూట్మెంట్కు సంబంధించిన అంశాలన్నీ ఒక ఏజెన్సీకి అప్పగించారు. ఈ రిక్రూట్మెంట్లో ధృవపత్రాల పరిశీలన మొదలు మొత్తం ఆ ఏజెన్సీనే చూసుకుంటుంది. ఈ డాక్టర్స్కి ఇచ్చే శాలరీలో అధికారికంగానే కొంత ప్రతి నెలా మినహాయించుకున్న సదరు ఏజెన్సీ రాష్ట్రంలో పలు హాస్పిటల్స్ కూడా వైద్యులను మ్యాన్ ఫోర్స్ను సప్లై చేస్తూ ఉంటుంది. ఆ ఏజెన్సీ ద్వారానే రిక్రూట్ అయ్యాడు నరేంద్ర విక్రమాదిత్య. అయితే ఆ పేరును అతను ఎక్కడా చెప్పుకోడు. తన పేరు జాన్ కెమ్గా మాత్రమే చెప్పుకుంటారు. అతని ఫేస్బుక్ ప్రొఫైల్తో పాటు ఒక నకిలీ వెబ్సైట్ను కూడా ఆయన క్రియేట్ చేశాడు. ఆ వెబ్సైట్ను కనుక చూస్తే ఈయన పలు దేశాల్లో కార్డియాలజిస్ట్గా సేవలు అందించాడని, జర్మనీతో పాటు లండన్లో పలు ప్రముఖ హాస్పిటల్లో సర్జరీలు చేశారని కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఆయన ప్రొఫైల్ చూసినా, ఆయన ట్వీట్లు చూసినా ఒక హై ప్రొఫెషనల్ ఎలా అయితే ట్వీట్ చేస్తాడో అలాంటి భాషనే ఇతను వాడతాడు. దీంతో ఎవరికి కొన్నాళ్ల పాటు అనుమానం రాలేదు. అయితే గత జనవరిలో ఈయన ఆ హాస్పిటల్లో రిక్రూట్ అయిన తర్వాత మొత్తం 15 ఆపరేషన్లు చేశాడు. అందులో 7గురు చనిపోయారు. అయితే అధికారిక లెక్కల ప్రకారం 5గురు మాత్రమే చనిపోయినట్టు చెప్తున్నారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హాస్పిటల్కి వచ్చే వారిలో చాలామంది పేదలే. ఆయుష్మాన్ పథకం కింద వీళ్ళు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతూ ఉంటారు. గుండె ఆపరేషన్లు కూడా ఈ హాస్పిటల్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఆ హాస్పిటల్లో ఒకటే నెలలో ఇంతమంది చనిపోయినందున దమ్మోహ్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షుడు ఆ జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశాడు. అయితే తొలుత ఆ అంశాన్ని పెద్దగా ఆ జిల్లా వైద్యాధికారి పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత వీళ్ళే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీకి ఆదేశించింది. అప్పటికి కూడా ఆ డాక్టర్పై ఎవరికి అనుమానం రాలేదు. ఆ తరుణంలోనే ఛత్తీస్గఢ్ మాజీ స్పీకర్ రాజేంద్ర ప్రసాద్ శుక్లాకు హార్ట్ ఆపరేషన్ చేశారు. ఆ టైంలో తనను తాను జాన్ కెమ్స్గా ఈ రాజేంద్ర ప్రసాద్ శుక్లా కొడుక్కి పరిచయం చేసుకున్నాడు. ఆ వివరాలను పరిశీలిస్తే రాజేంద్ర ప్రసాద్ శుక్లా కుమారుడికి అనుమానం వచ్చింది. అప్పటికే హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఫిర్యాదు అందిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన గతంలో హైదరాబాద్లో ఓ కేసులో పట్టుబడ్డాడు. కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం ఫ్రాన్స్లో అల్లర్లు జరిగిన టైంలో ఈయన ఒక ట్వీట్ చేశాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని ఆ అల్లర్లు ఆపేందుకు పంపిస్తున్నారని ఆ ట్వీట్ సారాంశం. అప్పటి వరకు యోగి ఆదిత్యనాథ్ని ట్యాగ్ చేస్తూ లేదా కొంతమంది బీజేపీ నేతలను సపోర్ట్ చేస్తూ ఈయన ట్వీట్ చేసేవాడు. వ్యక్తిగత అభిప్రాయంతో డాక్టర్ ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని అందరూ భావించారు. ఎప్పుడైతే ఫ్రాన్స్ అల్లర్లకు సంబంధించి ఈయన ట్వీట్ చేశాడో యూపీ ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. ఈయన వివరాలన్నీ పరిశీలిస్తే ఈయన ఫేక్ ఐడితో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశాడని, యోగి ఆదిత్యనాథ్ పేరుతో ట్విట్టర్ హ్యాండిల్ను క్రియేట్ చేశాడని, అదే పేరుతో తన ట్విట్టర్ అకౌంట్ని వెరిఫికేషన్ కూడా పూర్తి చేశాడని కూడా తేలింది. అతన్ని పట్టుకుని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన నరేంద్ర విక్రమాదిత్య హైదరాబాద్కు వచ్చి కొన్నాళ్లు తలదాచుకున్నాడు. దీంతో హైదరాబాద్ వచ్చిన యూపీ పోలీసులు విక్రమాదిత్యను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కొన్నాళ్లు ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో నుంచి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఎక్కడున్నాడో తెలియదు. ఆ తర్వాత డాక్టర్గా అవతారం ఎత్తాడు. అలా డాక్టర్గా అవతారం ఎత్తిన తర్వాత వరుసగా ఆపరేషన్లు చేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని వైద్య సలహాలు ఉచితంగానే ఇవ్వడం, వాళ్ళకు ఫోన్ చేసి ఈయన పరామర్శించడం కూడా చేసేవాడు. అయితే తొలి కేసు ఎప్పుడు నమోదైందనే విషయానికి వస్తే ఈయన హాస్పిటల్లో జనవరి 1న జాయిన్ అయిన తర్వాత జనవరి 14న దమ్మోహ్ పట్టణానికి చెందిన రహీమా ఖురేషీకి ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్లో చేర్చారు. అక్కడ పరీక్షల్లో ఆమెకు హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు తేలింది. ఆమెకు నరేంద్ర విక్రమాదిత్యనే ఆపరేషన్ చేశాడు. ఆ మరుసటి రోజు మళ్ళీ ఎమర్జెన్సీ తలెత్తింది. చికిత్స పొందుతుండగానే ఆమె చనిపోయింది. ఇక రెండో ఆపరేషన్ అదే జిల్లాలోని భరత్లా గ్రామానికి చెందిన మంగల్ సింగ్కి చేశాడు. ఆయన కూడా ఛాతీ నొప్పి రావడంతో గుండె పరీక్షలకు సిఫారసు చేశారు. అక్కడ ఎంజియోగ్రామ్ తీస్తే హార్ట్లో ప్రాబ్లం ఉన్నట్టు తేలింది. మరుసటి రోజే అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని చెప్పి అతనికి ఆపరేషన్ చేశాడు నరేంద్ర విక్రమాదిత్య. ఆ మరుసటి రోజే మంగల్ సింగ్ కూడా చనిపోయాడు. అయితే వీళ్ళందరికీ సాధారణ హెల్త్ ప్రాబ్లం ఉండడంతో చనిపోయారని అంతా భావించారు. ఎప్పుడైతే ఛత్తీస్గఢ్ మాజీ స్పీకర్ చనిపోయాడో అప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి.
ఆ వివరాలన్నీ పరిశీలిస్తే ఒకటే నెలలో ఆయన ఆపరేషన్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడంతో అసలు విషయం బయటపడింది.